9వ తారీఖుని ఒక దళిత ద్రోహి నర్సీపట్నం వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చూడడం చూసాం. అతను ముందు దళితుడైన డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో చాలా మంది స్త్రీలకి డెలివరీ టైంలో అతను చాలా హెల్ప్ చేసి మత్తు డాక్టర్ కింద ఉండి చాలా పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్న దళిత ద్రోహి. నీకే చెప్తున్నా, జగన్ రెడ్డి, నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు అలాగే గణేష్ పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే కాదు, దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు. మీరు ఒక దళితుడైన అమాయకుడు డాక్టర్ ప్రాణాలు తీసుకొని చిత్రహింసాలు పెట్టి ఇక్కడ లోకల్ గణేష్ ఉమాశంకర్ గణేష్ అతని హస్తం కూడా ఉంది. ఆ రోజు కూడా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అతని ఇబ్బంది పెట్టి అతని చేత ఒక లెటర్ రాయించుకొని మీరు ఏం చేశారో తెలీదా? పెట్ల గణేష్ గారు, మీకు తెలీదా ఎలా రప్పిస్తున్నారు అతన్ని? జగన్ ఎలా నర్సీపట్నం రప్పిస్తున్నారు మీరు? ఇంకా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న డాక్టర్లందరినీ కూడా ఓ దళిత డాక్టర్ అయితే చంపేస్తారా మీరు? మాస్క్ అడుగున అతను చేసిన పాపమా? కబర్దాల్, మీరు మాత్రం రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. అమాయకులైన డాక్టర్ని చంపారు మీరు, మీ వైసీపీ గవర్నమెంట్. జగన్ రెడ్డి ఇక్కడ ఉన్న గణేష్ను ఎలా రప్పిస్తారు మీరు? ఏ ఉద్దేశంతో రప్పిస్తారు? ఓ ఫేక్ జీవో పట్టుకొని ఇక్కడ కాలేజీ కడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ప్రజలందరినీ మోసం చేద్దామనా? మీరు కట్టుకున్న రుషికొండలో కొట్టుకున్న ప్యాలెస్ విలువ ఎంత? ఉత్తరాంధ్రలో మీరు ఖర్చు పెట్టింది అంత మెడికల్ కాలేజీలకి 217 కోట్లు. అందులో మీ కమిషన్లు ఎంత? మీ నాయకులు తీసుకున్న కమిషన్లు ఎంత? మీ మాజీ ఎమ్మెల్యేలు తీసుకున్న కమిషన్లు ఎంత? మీకు ముట్టిన కమిషన్ ఎంత? కబడ్డాలు, జాగ్రత్త. ఇంకోసారి గాని దళితుల పట్ల అసభ్యకరంగా దళితులు ఆడుకుందామని, దళితులు రాజకీయంగా ఓడుకుందామని చూస్తే మేము ఊరుకుండే పరిస్థితి లేదు. దళిత సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం.